డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాన్వకేషన్ క్రెచ్ 24 ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం తిరుపతి కచ్చుపి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యం వహించగా ముఖ్య అతిథిగా కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ మరియు ఓరల్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎం జోష్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీడీఎస్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు 80 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు చదలవాడ విద్యా సంస్థల అధినేత చదలవాడ చారిటీస్ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జాతికి ఉపయోగపడే విధంగా భారతదేశం గర్వించదగ్గ భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఉద్బోధించారు. బీడీఎస్ పూర్తి చేసుకోబోయే బీడీఎస్ విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చదలవాడ కృష్ణమూర్తి తేజ చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీస్ చదలవాడ సుమలత, చదలవాడ కవిత, సభ్యులు వరుణ్ సాయి, పద్మ సాహితి, డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, పూర్వపు ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, వివిధ శాఖల విభాగాల అధిపతులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా అమ్మ చెప్పిందే వినేవాడిని నేను. అమ్యూజ్మెంట్ పార్క్ కాదురా, నువ్వు చదువుకోవాలనుకున్నావు, చదువుకోలేకపోయినావు, 10 మందికి చదువు చెప్పించు, శాశ్వతమైనటువంటి కీర్తి నీకు ఎందుకు చేశాడో భగవంతుడు మాకు తెలియదు. అది జరగకూడదు, జరిగింది. ఈరోజు కూడా మా అమ్మ చెప్పినట్టుగా ఉంది. చూపిస్తామని కాలేజీకి తీసుకెళ్ళాను. కూడా మా అమ్మ కనిపిస్తూ ఉంది, నాకు నడిపిస్తాడు నన్ను. కాబట్టి ఇంతమంది డాక్టర్లు సుమారు 24 సంవత్సరాలు అంతేనా నాకు అవకాశం ఇచ్చినటువంటి, నేను నమ్ముకున్న దైవం ఎన్నో కార్యక్రమాలు నా దగ్గరికి పట్టణంలో చేయించాడు. నాకు అసలు అవినీతి అంటే తెలియదు, నాకు అవసరం లేదు. ఎక్కడ తప్పు చేయాలో సర్పంచ్ చేసినా రాష్ట్రాల్లో నంబర్ 1 సర్పంచ్ అయ్యాను. సమితి ప్రెసిడెంట్ చేశాను. 15 ఏళ్ళు జిల్లా పరిషత్తులో గౌరవ మెంబర్గా ఉన్నాను. నెల్లూరు జిల్లాలో, సింహపురం జిల్లాలో జిల్లా పరిషత్తులో మాట్లాడేవాడిని నేను, వెంకయ్య నాయుడు గారు. నాకు మాట్లాడే అవకాశం నెల్లూరు జిల్లాలో 15 ఏళ్ళు ఉంది నాకు. ఇక్కడికి బ్రతికేదానికి తిరుపతికి నేను వచ్చినా రాజకీయ పిచ్చి ఉన్నవాడిని. 10 మందికి ఉపయోగపడాలనేటువంటి తత్వం ఉన్నవాడిని. ఎక్కడా భయపడను, నేను తప్పు చేయను. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం, చాలా కార్యక్రమాలు చేశాను ఈ పట్టణంలో. నీళ్లు లేకపోతే నేను లారీలు పెట్టుకోలేను. ఆ నీళ్లు భగవంతుడు శ్రీశైలం కృష్ణానది నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. దానిలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించాను. తిరుపతిలో నీటి లేదు అన్నటువంటి మాట లేకుండా ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతాను. అది రాత్రి కాదు, పొగలు కాదు, ఏం పని ఉందో, ఎందుకు చేశారు అని ధైర్యంగా నిలబడ్డాను. రాజకీయాల్లో అవినీతికి దూరంగా ఉండడమే కాకుండా భగవంతుని కృపకు దగ్గరయ్యాను. ప్రత్యేకంగా చూశాడు నన్ను వెంకటేశ్వర స్వామి, మా నాయన. నాకు సహకరించి సహాయం చేసిన తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం మనం చేస్తున్నాను. మంచి కార్యక్రమం. డాక్టర్ కావాలనుకున్నాను, యాక్టర్ అయ్యాను. మెడికల్ కాలేజీ పెట్టాలని బిల్డింగ్ కట్టాను. తర్వాత నాకు ఇంట్లో నా భార్య ప్రాబ్లం వచ్చింది. ఎన్ని చెప్పకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏది ఏమైనా నేను నమ్ముకున్న దైవం, నేను కోరుకున్నది ప్రతిదీ నాకు సహాయం చేసినటువంటి దైవం
సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. నేను అందరికీ ఇప్పుడు పాస్ అయ్యి జీవితంలోకి వెళ్తున్నాడు, సొంతంగా జీవించే జీవితానికి వెళ్తున్నటువంటి నా బిడ్డలందరికీ నేను ఒక మాట మనం చేస్తున్నా. నమ్మకం పెట్టండి, తల్లిదండ్రులను నమ్మండి, ఆదరించండి, ఆశీర్వాదాన్ని పొందండి. ఎవరైతే తల్లిదండ్రుల్ని ఆదరిస్తారో వాళ్ళ ఆశీర్వాదానికి దగ్గరగా ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి సహాయం చేస్తానని మీకు నేను నా మనసారా మిమ్మల్ని నేను ఇంకా కూడా మా అమ్మ పలుకులు ఆమె చెప్పిన మాటలు నన్ను నడిపిస్తున్నాయి. 8వ సంతానం మా అమ్మకి నేను, అందుకే కృష్ణమూర్తి అని పెట్టింది నా పేరు. ఉన్నంత వరకు మా ఇంట్లోనే నాతోనే ఉంది. కృష్ణ కృష్ణ అన్నటువంటి శబ్దం ఈరోజు లేకపోయినా ఆ రోజు ఆమె నేర్పించినటువంటి మాట భాష భారతం కానీ రామాయణం కానీ అద్భుతంగా చెప్పేది. అలాంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి మా తల్లి దీవెనలో నాకు ప్రత్యేకంగా మా కుటుంబంలో చిన్నవాళ్ళైనా మా అన్నలందరూ కూడా నన్ను తమ్ముడిని అన్నగా చూశారు, ఆదరించారు. గూడూరులో ఉన్నారందరూ నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎక్కడున్నా నన్ను ఆశీర్వదిస్తారని, వెంకటేశ్వర దయ నాకు నా కుటుంబం మీద ఉంటుందని, ఉండాలని భగవంతుని మరోసారి మీ అందరి తరఫున ప్రార్థిస్తున్నా. ఎవరైతే మా ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నారో నన్ను ఆశీర్వదించినట్లు నా దగ్గర చదువుకున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, వాళ్ళకి అండగా ఉండమని అందరి తరఫున భగవంతుని నేను ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర నాకు మీరు తల్లిదండ్రులు నా మీద పెట్టినటువంటి నమ్మకం నేను ఎప్పటికీ మర్చిపోనని మీకు మరోసారి హృదయపూర్వకంగా మనవి చేస్తూ పేపర్ పెట్టని మీతో కలిసి పనిచేస్తానని, నేను జీవించినంత వరకు ధర్మచంద్రంతో ఉంటానని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ, నేను నమ్ముకున్న దైవం చెంత నన్ను తీసుకొచ్చినటువంటి నా తల్లిదండ్రులకి మరోసారి నేను నమస్కరిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు